పొద్దున్నే మా ఆయనతో గొడవ అండి. చాలాసేపు అయితే మాట్లాడుకోలేదు. సాయంత్రం కేక్ తెచ్చి నన్ను అయితే కూల్ చేసేసారన్నమాట. ఇంకా మాట్లాడేసుకున్నాము. అసలు ఏమైంది అనేది ఈ వీడియోలో మీకు చూపిస్తాను. అందరికీ నమస్తే, నేను మీ పుష్ప. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈరోజు వీడియో వచ్చేసి వడియాలు అయితే పెడుతున్నానండి. బియ్యం పిండి సగ్గు బియ్యంతో వడియాలు అయితే పెడుతున్నాను. మన సంవత్సరం కూడా పెట్టానండి. అసలు ఎలా పెడతాననేది మీకు ఈ వీడియోలో చెప్తానండి. వైజాగ్ నుంచి అయితే వచ్చేసామండి. వైజాగ్ నుంచి వచ్చేసి అమ్మ వాళ్ళ ఇంటికాడికి వచ్చి అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసాము. అమ్మ వాళ్ళ ఇంటికాడ నుంచి ఇక్కడికి అయితే వచ్చేసామండి మా ఇంటికి. వచ్చి 2 రోజులు అయితే అవుతుంది. వీడైతే ఏమి తీయలేదులేండి. ఇంక ఈ రోజు అయితే వడియాలు పెడదాము. ఇక్కడ బాగా ఎండకేస్తుందండి. అమ్మ వాళ్ళ ఇంటికి పెడదాం అనుకున్నాను. ఇక్కడ బాగా ఎండకేస్తుంది. వడియాలు కూడా అయిపోతాయి కదా అనేసి ఈ రోజు అయితే వడియాలు పెడతాను అనమాట. రాత్రే బియ్యం నానబెట్టేసానండి. 4 గ్లాసులు బియ్యం అయితే తీసుకున్నాను. ఒక 1/2 గ్లాస్ అయితే సగ్గు బియ్యం తీసుకున్నానండి. నేను చెప్పిన కొలతలతో మీరైతే చేసుకోండి. చాలా బాగా వస్తాయి వడియాలు కూడా. ఈ 4 గ్లాసులు అయితే రాత్రే నానబెట్టేసాను. నానబెట్టేసి ఒక 2-3 సార్లు అయితే కడిగేసానండి. కడిగేసి ఇంక ఇలా నీటిలో అయితే వేసేసాను బాగా నానుకొని. సగ్గు బియ్యం ఏంటంటే పొద్దున్నే వేసి నానబెట్టానండి. ఈ గ్లాస్లో సగం అయితే నానబెట్టాను. 4 గ్లాసుల బియ్యానికి ఒక 1/2 గ్లాస్ అయితే సగ్గు బియ్యం వేసుకున్నాను. ఇవి కూడా బాగా నానిపోయండి. మిరపకాయలు అయితే తీసుకున్నానండి. ఇవి కూడా పేస్ట్ వాడాలి. ఇప్పుడు ఏంటంటే మిక్సీ పట్టేసుకుందామండి. మిక్సీ పట్టేసుకుంటే సరిపోతుంది. 4 గ్లాసుల బియ్యానికి దీనికి 12 గ్లాసుల వాటర్ అయితే తీసుకోవాలండి. ఆ వాటర్ వాడుకోవాలన్నమాట. నీళ్ళు అయితే నేను 12 గ్లాసులతో వాటర్ అయితే తీసేసుకున్నానండి. ఈ వాటర్ మనం వాడుకోవడానికి మిక్సీలో పెట్టడానికి మళ్ళీ వయసు పెడతాం కదా, ఇవే సరిపోతాయి. ఇవి అయితే నేను పెద్ద బాగా గిన్నె అయితే తీసుకున్నాను. ఈ గిన్నె అయితే పెట్టుకున్నాను అన్నమాట. ముందైతే తీసుకున్నానండి. ఈ వాటర్ మనం వాడుకోవడానికి మిక్సీలో పెట్టడానికి మళ్ళీ వయసు పెడతాం కదా, ఇవే సరిపోతాయి. ఇవి అయితే నేను పెద్ద బాగా గిన్నె అయితే తీసుకున్నాను. ఈ గిన్నె అయితే పెట్టుకున్నాను అన్నమాట. ముందైతే మిక్సీ వేసేసుకుందాము. దాంట్లో అయితే వేస్తానండి. ఇలా చేసుకోండి. నేను చెప్పిన పద్ధతిలో చాలా క్రిస్పీగా చాలా బాగుంటాయండి. మన సంవత్సరం అయితే పెట్టాను. మా అమ్మ వాళ్ళ ఇంటికాడ అయితే పెట్టానండి. ఇప్పుడు మా ఇంటికాడ పెడుతున్నాను. 3 అయితే తీసుకున్నానండి. ఇప్పుడైతే మిక్సీ ఆడేస్తాను అన్నమాట. ముందైతే బియ్యం వాడుతున్నానండి. మీరు కూడా ఇలాగైతే ట్రై చేయండి ఒకసారి. చాలా బాగా వస్తాయి. పొద్దున్న చినుకులు పడ్డాయండి. వర్షం వస్తుందని భయంగా ఉంది. నానబెట్టేసాము. ఏం చేస్తామో ఏంటో అనుకున్నానండి. ఇప్పుడైతే ఎంత వస్తుంది చూడాలి. కొంచెం బియ్యం టైప్ ఉండకూడదండి, మెత్తగా అయిపోవాలి. ఇలాగైతే వేసుకున్నాం. ఒక దాంట్లో అయితే తీసుకుంటాను. ఇప్పుడైతే సగ్గు బియ్యం అయితే ఆడుకుందామండి. సగ్గు బియ్యం అయితే ఇలా వేసేసానండి బాగా నానుకొని. ఇప్పుడు ఇవి కూడా మిక్సీలో అయితే వేసేసుకుందాం. మా అమ్మాయి మా ఆయన వెనకాల ఉన్నారండి. మా అమ్మాయి ఏమో చిచ్చి అంటుందండి. చిచ్చి ఎందుకు ఈ ఆడేసాక ఈ పచ్చిమిరపకాయలు కూడా ఆడేస్తే వేసుకుని మొత్తం కలిపేసుకోవచ్చు. ఇలా ఏది వేసాను ఇదైతే మిక్స్ చేసేసుకుందామండి. ఇంకా దాంట్లో అయితే పచ్చిమిరపకాయలు ఆడతాను వేసానండి. ఇది ఒక దాంట్లోకి అయితే తీసేసుకుంటున్నాను. నిన్న పెసరొట్టు అయితే వేసానండి. ఇంకా అదైతే కొద్దిగా ఎక్కువైపోతుందని తీసేసాను. ఇప్పుడు ఆ పెసరొట్టు అవి పెసర్లోని ఈ బియ్యం పిండి తీసాం కదండి, చేశాను కదా, బియ్యం పిండి కొంచెం తీసాను దోశల కింద వేద్దామని చెప్పేసి. ఎలా వస్తుందో అనేసి ఇప్పుడు అవి వేయాలి. పెసర్లు అయితే మిక్సీ వేయాలి. ఇంక బియ్యం అయితే వేసాను కదండి, ఇంకా దోశల కింద వేస్తాను. బాగుంటుందో లేదో చూస్తాను. ఎప్పుడైతే వేయలేదు.
అంటే మినపప్పు కూడా వేస్తే బాగుంటుంది, ఇంక ఈ రెండు వేస్తే ఎలా ఉంటుంది అనేసి ఇప్పుడు చూస్తాను అనమాట. అసలు నేనైతే నానబెట్టాను కొన్నికి మొక్కలు కూడా వచ్చినాయి, ఇలా కూడా తింటే చాలా మంచిది. కానీ టిఫిన్కి అయితే చేసేస్తాను. ఇదైతే వేసేసి ఆ పిండి ఈ పిండి కలిపేసి దోశలు వేస్తాను. నీళ్ళు ఇంకా వేస్తానండి పెసరట్టు వేయడానికి. దాంట్లో ఈ దోశ పిండి అయితే కలుపుతాను అనమాట. అయిపోయిందండి. పొద్దున్న 5:30 లేచినా కూడా లేట్ అయిపోయింది. రోజు బట్టలు అవన్నీ ఉతికేసానండి. ఇంకా పొద్దున్న పని అంతా చేసేసుకుని బట్టలు ఉతికేసాను. తీసేస్తారా ప్రేమతో చూడండి ఎలా పట్టుకొచ్చి ఇచ్చారో. తను ఎక్కువైతే వేసుకోకూడదండి, మళ్ళీ వడియాలు ఉప్పుగానే తినలేము. వచ్చిందా? కొద్దిగా అయితే వేస్తున్నానండి, స్పూన్ అయితే వేస్తున్నాను. చెప్పకైనా పర్వాలేదు కానీ బయట అస్సలు తినలేము. నీళ్ళు అయితే ఇలా మరుగుతున్నాయండి. దోశ అయితే బాగా వచ్చింది. ఇప్పుడు దీంట్లోనే మరిగి నీటిలో సాల్ట్ వేసాం కదండి, అలాగే కొద్దిగా జీలకర్ర కూడా వేసుకోవచ్చు. జీలకర్ర అయితే వేసాను. నీళ్ళు అయితే మరిగిపోయండి. ఇప్పుడు అయితే దీంట్లో అయితే వేసేసుకుంటాను నేను. దోశలు అయితే చాలా క్రిస్పీగా వస్తున్నాయి, చాలా బాగుందండి. ఇంకా ఆయిల్ కూడా వేయలేదు నేను, ఎందుకులే అనేసి ఇంకా ఆయిల్ కూడా వేయకపోయినా చాలా బాగా వస్తున్నాయి. ఇగోండి ఆయిల్ అస్సలు వేయలేదు, బాగా వస్తున్నాయి కదండి. ఇంకా ఆయిల్ ఎందుకని ఆయిల్ వేయలేదు. ఇప్పుడైతే ఈ వాటర్లో ఇంకా మనం మిక్సీ ఆడిపిన పిండి అయితే వేసేస్తాను. ఇది ఉంది కదండి, కొద్దిగా వేసుకోవచ్చు మొత్తం కూడా. మొత్తం అంతా కలుపుకోవాలండి, లేకపోతే ఉండలు కట్టేస్తుంది. మా ఆయన అయితే కింద ఉన్నారండి, వీడియో అయితే తీపిద్దును. ఇలాగైతే రెడీ అయిపోయిందండి పిండు. దీంట్లో అయితే మనం పచ్చిమిర్చి వేసుకున్నాం కదా మిక్సీలోని, అదైతే వేసేసుకుని మొత్తం కదా కలిపేలాగా ఒకసారి కలిపేసుకోవాలండి. ఇక్కడ నుంచే మా ఆయనతో పెద్ద గొడవ అయితే అయ్యిందండి. ఎందుకు అనుకుంటున్నారా? వడియాల గురించి అండి. అసలు అంతకుముందు చాలా బాగున్నాము, ఇంకా కొబ్బరి బొండాలు అయితే పైనుంచి కొట్టుకొచ్చి నాకు ఇచ్చారండి. నేను తాగాను, అప్పుడు దాకా బాగానే ఉంది. ఇంకా వడియాల పిండిని చూసి ఇంకా అస్సలు గొడవ వేసి స్టార్ట్ చేసేసారు. ఇంకా నేనేమో జంతికలు కొడుకుతో జంతికల్లా వేస్తున్నానండి. ఇంక మొన్న సంవత్సరం కూడా ఇలాగే వేసాను. చాలా అంటే చాలా బాగా వచ్చినాయి, క్రిస్పీగా వచ్చినాయి. మా ఆయన ఏంటంటే అప్పుడు అలా వెయ్యాలి, అలా వేస్తున్నావు జంతికల కింద, అసలు వడియాలేనా? ఇంకా అలా స్టార్ట్ అయ్యింది. ఇంకా అలా పెద్దదైపోయిందండి. అంత చిక్కగా ఉండకూడదు, నీళ్ళ ఉండాలని చెప్పారు. ఇంకా అలాగా ఇంకిద్దరం కొంచెం తిట్టేసుకున్నామండి. తిట్టేసుకుని నువ్వు లేక నేను వేస్తాను అంటున్నారు. ఇంకసారి నేను వేస్తాను. ఇలా మొన్న సంవత్సరం వేసాను, చాలా బాగుంటాయి బియ్యం పిండి సగ్గు బియ్యం వడియాలు. మొన్న పెట్టాను, వీడియో కూడా ఉంది కదా అని చెప్తున్నాను మా ఆయనకైతేని. చాలాసేపు ఇంకా అలాగే అంటున్నారండి. ఇంకా నేనైతే వదిలేసి వచ్చేసాను కిందకి, మీరు ఏం చేసుకుంటే చేసుకోండి అనేసి. ఇంకా నీళ్ళు అయితే వేయమన్నాను. ఇంకా ఆయన బాగా పడలేక ఇంకా నీళ్ళు అయితే ఏమన్నానండి. కొద్దిగా నీళ్ళు అయితే వేశారు. బాగా పలసన అయిపోయింది. పలసన అయిపోతే అసలు జంతికలతో అసలు వేయడానికి రావట్లేదండి, దిగట్లేదు, పలసగా అయిపోయింది. నాకు వచ్చేసిందండి ఇంకా కసి. పొద్దున్న నుంచి ఎంత కష్టపడుతున్నాను వడియాలు పెట్టడానికి. ఇంకా ఈయన ఎవరో లేగలేదండి, మా ఆయన గారు మా అమ్మాయి లెక్క ముందు 5 గంటలకి లేచి పని అంతా చేసేసుకుని బట్టలన్నీ ఉతికేసుకుని ఇంకా అన్ని పనులు చేస్తే ఎంత అలా అవుతుందో వడియాలు, అసలు బాగా వస్తాయో రావా అనేసి ఇంకా నాకు వచ్చేసిందండి. మీరే పెట్టుకోండి అని నేనైతే కిందకు వచ్చేసి ఇంకా కూర అయితే వండుదామని ఇంకా వచ్చానండి. అమ్మాయి అయితే మా పక్కింటి అమ్మాయి వచ్చిందన్నమాట. 10th క్లాస్ చదువుతూ 10th క్లాస్ అయిపోయిందండి. ఇంకా ఖాళీగా ఉందని ఇంకా వాళ్ళ అమ్మ కూడా గల్ఫ్లో ఉందండి. ఒక్కదే కూర్చోలేక ఇంకా అప్పుడప్పుడు అలా వస్తుంది ఇంకా మా అమ్మాయి కోసం.
ఇంకా వంకాయలు అయితే కోస్తున్నాను. ఇంకెలా పెడుతున్నారో కూడా నాకు తెలీదు. వడియాల గురించి నేనైతే పట్టించుకోలేదండి. ఏం చేసుకుంటారో చేసుకోండి అనేసి ఇంకా వచ్చేసి నేనైతే కూర వండుకుంటున్నాను. అంత పొద్దున్న నుంచి చేసినా కూడా వడియాలు అయితే చాలా లేట్ అయిపోయినాయండి. ఇంకా టిఫిన్ కూడా 10 అయిపోయింది తినేటప్పటికి. అసలు చాలా అంటే చాలా లేట్ అయిపోయింది. అన్ని వంటలు బాగా చేస్తారు. ఈ విషయంలో నాకు మాత్రం చిరాకు వచ్చేసింది. నేను చేసుకుంటాను, మీరు రావద్దు అని చెప్పినా కూడా వచ్చేసారు. ఇంకా అందుకే వదిలేసి ఇంకా కోపం వచ్చేసాను. ఇంకా ఉల్లిపాయలు అయితే వేసేసి ఇంకా అల్లం అయితే నూరుతున్నానండి సంతకాల్లోని. ఈ అమ్మాయి అయితే ఫేస్ కనిపించకూడదంట, ఇలా పెట్టేసుకుందన్నమాట బుడగనైతేని. ఎలా వేస్తున్నారో కూడా నేను చూడలేదండి. ఇంకా చాలా కోపం వచ్చేసింది. అయినా చాలా ఎండగా ఉందండి. అసలు వేయడానికి కొలు తిరిగిపోతున్నాయి నాకు, అంత ఎండగా ఉంది. పైన పొద్దున్నే కొట్టేద్దాము 8 అయిపోతుంది కదా అనుకుంటే చేసేటప్పటికి చాలా టైం అయిపోయిందండి. ఇంకా మా ఆయన గారు అయితే వడియాలు వేసేసి వచ్చేసారండి. నేనైతే మాట్లాడలేదు. ఇంకా తర్వాత సచివాలయం కాడికి వెళ్ళారండి, కొంచెం పని అండి. ఇంకా తర్వాత అయితే వచ్చేసారు ఇంటికి. తుమ్ము కలిపింది. ఇక్కడైతే మాట్లాడేసుకున్నాంలేండి. ఇద్దరు మళ్ళీ మామూలు అయిపోయాము. ఇక్కడ వచ్చేసి టాటా ఆరెంజ్ పౌడర్ అయితే కలుపుతున్నారండి. కలిపేసి ఫ్రిడ్జ్ లో పెట్టాలి. సుమతి ఎవరు? నాన్న పేరా? ఫాదర్ ఇంకా పెద్ద బాటిల్ ఉండాలి. అది మా ఫ్రిడ్జ్లో ఏమున్నాయో చూపిస్తాను చూడండి. ఐస్ క్రీమ్ కప్పులు చూడండి ఎలా పెట్టేశారో కూతురు కోసం. ఒక్కడు కొనకుండా ఎన్ని కొన్నారు ఇంకా అడిగినప్పుడల్లా ఇవ్వడానికి. ఇదైతే ఇంకా ఆరెంజ్ పౌడర్ అయితే ఇంకా కొంచెం గడ్డి కింద అవుతుందని ఇంకా ఫ్రిడ్జ్లో పెడుతున్నానండి. పాలు ప్యాకెట్ అదైతే మటన్ ఉందండి ఇంక సాయంత్రం వండడానికి. ఇంకా కూర కూడా ఉడికిపోయిందండి. ఇంకిద్దరం కలిసి భోజనం అయితే చేసేస్తున్నాము. భీమవరం ఒకటి వెళ్ళాలండి. ఇంకా మా ఆయన గారు అయితే వెళ్తారు. కొంచెం ఎల్ఐసి పని అయితే ఉంది. ఇంకా వాళ్ళైతే భోజనానికి అయితే వెళ్ళిపోయారండి. టైం అయిపోయింది, ఇంక మళ్ళీ వస్తానని చెప్పారు. ఇంకా కింద అద్దుకుంటే వాళ్ళ అమ్మాయిని ఇంకా అమ్మాయి ఫ్రెండ్స్ మాట ఇంకా వాళ్ళిద్దరు వచ్చి కొంచెం కూర్చుంటున్నారులేండి. ఏదో అలా కాలక్షేపం, వాళ్ళకి కాలక్షేపం నాకు కాలక్షేపం అలా గడిచిపోతుంది. ఇంకా 2 రోజులైతే ఉన్నాను కానీ వీడియో అయితే తీయలేదండి. ఈరోజు ఇంక వడియాలు పెడదామని వీడియో అయితే తీస్తున్నాను. వీళ్ళిద్దరు చూడండి మా ఇంటి ఎదురుగుండే జామ చెట్టు ఉంటుంది అనమాట. ఇంకా కాయలు పెద్దగా ఉంటాయి కానీ అంత బాగోవు, చేదో ఎదలా అనిపిస్తాయి. ఇలా అవునయ్యి అనుకుంటా వస్తున్నారు. నేను వీడియో తీస్తున్నట్టు తెలియదు మాట, కోసుకుని వచ్చేస్తున్నారు. తర్వాత ఇంకా భోజనం చేసేసి ఇంకా మా ఆయన గారు అయితే భీమవరం వెళ్ళారండి. ఇంకా నేనైతే సామాన్లు అయితే తోమేస్తున్నాను. మా అమ్మాయి అయితే పడుకుంది. ఇంకా గ్యాస్ కూడా ఇంకా కడిగేస్తున్నానండి. ఇంకా మళ్ళీ రేపు పొద్దున్న ఇంటికి వెళ్తాము అమ్మ వాళ్ళ ఇంటికి. ఇంకా అత్తవారి ఇంటికి అయితే నేను రానండి, అమ్మ వాళ్ళ ఇంటికాడ ఉండిపోతాను. ఇంకా మళ్ళీ ఎప్పుడు వస్తామో తెలీదు. ఇంకా గ్యాస్ అందుకే కడిగేస్తున్నానండి. గ్యాస్ కడిగేసి శుభ్రంగా ఇంక పెట్టేస్తే ఇంకా దుమ్ము అలాంటివి ఏముండవు కదా. అన్నం అదే పొంగు అయితే పడిపోయింది, అందుకని ఇంకా కడిగేస్తున్నానండి. రేపు పొద్దున్న అయితే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తాం. నెక్స్ట్ వీడియోలో అయ్యే ఉంటాయి. సామాన్లు అయితే కడిగేస్తున్నానండి. అమ్మాయి అయితే వచ్చింది, ఇంకా వీడియో తీస్తున్నాను. వీడియో తీస్తుంటే వచ్చిందన్నమాట. ఇంకా పైకి వెళ్ళి ఇద్దరం వడియాలు అయితే చూస్తున్నామండి అసలు ఎలా వేసారా అనేది. ఇంకా పచ్చిలా వేసారండి. కొంచెం ఎండట్లేదు, ఎండాలంటే ఇంకో 2 రోజులు పడుతుందిలేండి. అసలు నేను జంతికల కింద వేసినవి అయితే అప్పుడే కొన్ని అయితే వేసానండి. ఈ పక్కన అప్పుడే ఎండిపోయినాయి. అలా వేసారు, ఎప్పుడు ఎండుతాయి అంటుంది ఆ పిల్ల.
ఉడకలేదు లోన ఉంటాను ఏమో తెలియదు. రేపు పొద్దున్న నీళ్ళు చల్లామనుకో ఎంత వచ్చింది. ఇది ఉడకలేదు లోన చూడు ఇంకా ముద్దగా ఉంది. ఎప్పుడు అప్పుడైతే ఎండలేదు కానీ తర్వాత రోజునైతే మేము వెళ్ళే రోజునైతే ఎండిపోయలేండి. బాగానే వచ్చేసినాయి వడియాలు. ఇంకా నా మాటగానే వేశారు. ఇంకా సాయంత్రం పుచ్చకాయ ఉందండి ఫ్రిడ్జ్లో ఇంక పెట్టేసాము నిన్న కట్ చేసి. ఇంకా తను వచ్చిందని ఇంకా కోసిద్దామని చెప్పేసి తీసానమాట. ఇంకా మా అమ్మాయి అయితే లెగలేదు. గ్యాస్ అయితే కడిగేసి ఇంకా సామాన్లన్నీ ఎండుతాయని బయట పెట్టేశాను. ఇంకా బకెట్లో అన్నీ కూడా ఇంకా అవసరం లేదు కదా అనేసి ఇంకా కడిగేసి శుభ్రంగా తోమేసి దంబడించేసాను లోన పెట్టడానికి. ఇంకా మళ్ళీ అలా ఉన్నాయి అలా పెట్టే సామాన్లు ఇంకా వెళ్ళిపోతామండి. ఇంకా అక్కడే ఉంటాము అమ్మ వాళ్ళ ఇంటికాడ. ఇంకా అత్తవారింటికి అయితే రాను. ఇంకా పుచ్చిగా తనైతే ఫేస్ చూపిస్తుందంట. ఇంకా అలాగే పట్టుకుని ఉంటుంది. అసలు ఒకసారి పెట్టానులే తను మామూలుగా తన పర్మిషన్తోనే పెట్టాను. ఏమనలేదు. ఇప్పుడు అసలు ఫేస్ చూపించొద్దు అక్క అంటుంది. అత్త అంటుంది, బాప్ప అంటుంది. మా సైడ్ అయితే అందరూ అత్తయ్య అయితే అత్తయ్య అంటారు. మా ఆయన వాళ్ళ సైడ్ అయితే ఆ ఊరు వాళ్ళ సైడ్ అయితే బాప్ప అంటారంట. అత్తయ్యని నన్ను బాప్ప అంటే ఏదోలా అనిపిస్తుంది నాకు. ఇంకా పుచ్చకాయ అయితే ఇద్దరం కలిసి అయితే తినేసామండి. పుచ్చకాయ అయితే తినేసి ఇంకా యథావిధిగా పనులు అయితే స్టార్ట్ చేసేసారనమాట. సాయంత్రానికి ఫ్రిడ్జ్లో మటన్ అయితే ఉంది కదండి. ఇంకెలాగా మటన్ అయితే వండేస్తున్నాను. మటను ఇంకా ఆనియన్స్ కట్ చేసేసి చికెన్ మసాలా అయితే ఉందండి. ఇంకా అల్లం కూడా నూరాలి కదా అని నూరుతున్నాను అనమాట. నూరేసి ఇంకా పైన పెట్టుకున్నాను. ఇంకా గ్యాస్ కాడ అయితే కొంతమంది కామెంట్ అయితే పెట్టారండి. ఇంకా ఆయిల్ బాటిల్ ఏమి పెట్టుకోవద్దు సిస్టర్ అన్నారు. ఇంకా అన్నీ తీసేసానండి. ఇంకా మీ మాటే కదా మీరు చెప్తే నేను అలాగే వింటాను. పక్కన సామాన్లన్నీ తీసేసి ఈ కబోర్డ్లో అయితే కింద బల్లో అయితే అరలో ఉంటాయి కదండి అక్కడైతే పెట్టేసుకున్నాను అనమాట. ఇంకా అన్నీ తీసేసి వేసుకుంటున్నాను. ఇంకా ఆనియన్స్ పచ్చిమిర్చి ఇంకా బాగా మగ్గిపోయండి. ఇంకా మా ఆయన గారు అయితే ఇంకా రాలేదు. ఇంకా మా అమ్మాయి అయితే డాడీ ఏరి అంటుంది. చాలా లేట్ అయిపోయిందండి. నేను ఏం కావాలంటే ఒక కేక్ పీస్ అయితే తీసుకురండి కూల్ కేకు అని చెప్పానండి. అసలు మా ఆయన గారు ఏం తెచ్చారో ఫుల్ కేకే తెచ్చేసారు. మొత్తం ఒక పీస్ తెస్తే సరిపోతుంది. ఇంకా కేక్ మొత్తం పట్టుకొచ్చేసారు. కానీ చాలా బాగుందండి. నాకైతే చాలా నచ్చింది. కూల్ కేకు చాలా బాగుంది. ఇంకా మటన్ అయితే బాగా మగ్గిచ్చేసి ఇంకా కారము ఇంకా అవన్నీ పసుపు ఇవన్నీ వేసేసుకుంటున్నాను అనమాట. కారం కూడా వేసేసుకున్నానండి. మా ఆయన వచ్చేటప్పటికి అన్నం కూర వండేసాను. ఇంకా మా ఆయన గారు అయితే రావాలి. టైం వచ్చేసి 7 అవుతుందండి. ఇంకా రాలేదు. నీళ్ళు అయితే వేసేసానండి. ఇంకా మా ఆయన గారు అయితే వచ్చేసారు. కేక్ పీస్ తీసుకురామంటే కేకే పట్టుకొచ్చేసారు. కేకు అట్టుపళ్ళు ఇవన్నీ తెచ్చారులేండి. ఏదైనా ఒకటి తేమంటే తెస్తారు. అందుకే నేను గుమ్మని చెప్పను. ఏదో ఒక పీస్ తేమంటే కేక్ తెచ్చేసారన్నమాట. పొద్దున్న గొడవకి కూల్ చేసేసారన్నమాట నన్ను. ఇంకా ఇద్దరు కట్ చేయండి అని చెప్తున్నాను. కట్ చేస్తున్నారు అన్నమాట ఇద్దరుని. మా అమ్మాయి అయితే ఇంకా అదే సీకేస్తుంది. నాకైతే కేక్ అయితే చాలా బాగుంది. అన్నీ అని రాయించారండి దాని మీద. ఇంకా మా అమ్మాయికి బర్త్డేకి అయితే లేరు కదండి. ఇంకా అదే బర్త్డేకి ఇంకా ఇద్దరు కోసారన్నమాట. ఇద్దరు కోసి ఇంకా మా అమ్మాయికి అయితే ఇచ్చారు. నేను కూడా తీసుకుని అయితే తింటున్నాను. మా ఆయనగారు అయితే అట్టుపళ్ళు కూడా తెచ్చారండి. ఇంకా అది కూడా జ్యూస్ చేసేసి దాంట్లో కూడా కేక్ ముక్క అయితే వేశారన్నమాట. కేక్ ఐస్ క్రీమ్ లాగా ఇంకా ఐస్ క్రీమ్ కాదులేండి అది. దాంట్లో వేసుకుంటే బాగుంటుంది అని చెప్పేసి బాగుందండి నిజంగాని. జ్యూస్లో ఐస్ క్రీమ్ వేసుకుని అయితే తిన్నాము. ఇంకా తర్వాత రోజు కూడా తిన్నానులేండి. ఆ ఫ్రిడ్జ్లో పెట్టేసి ఇంకా తినేసాము. ఇంకా వేస్ట్ అవ్వకుండా. ఇంకా అదే నిండిపోయిందండి. ఇంకా అన్నం బాగా లైట్గా ఇంకా చాలా తక్కువ తిన్నాము. ఇంకా ఇద్దరముని ఇంక ఇద్దరు దాంట్లో అలా వేసి ఇంకా మా అమ్మాయికి నాకు అయితే ఇచ్చారన్నమాట. దాంట్లో పైన బూస్ట్ వేశారు. ఇంకో వీడియోతో మరీ కలుద్దాం. అప్పటిదాకా ఉంటాను మరి. బాయ్.